సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటిని పెట్రోల్తో నిప్పు పెట్టి కాల్చేశారు. ఇంటి బయట ఉన్న కారు జేసీబీని ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 2 వర్గాల ఇళ్ల దగ్గర బందోబస్తును ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటిని పెట్రోల్తో నిప్పు పెట్టి కాల్చేశారు. ఇంటి బయట ఉన్న కారు జేసీబీని ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 2 వర్గాల ఇళ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? బాధితురాలుకి సంబంధించి ఏదైనా వైద్య పరీక్షలు చేశారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మరికాసేపట్లో మాత్రం ఇదే కుమరవెల్లి గురువన్నపేటలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే సమాచారం వస్తుంది. దీంతో పాటు సిద్దిపేట సిపి అనురాధ మరికాసేపట్లో మీడియా సమావేశం పెట్టనున్నారు. దీనికి సంబంధించిన మనం చూసినట్లయితే ఉదయం 9 గంటలకు మాత్రం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. ఇక మైనర్ బాలికపై యువకుడు మాత్రము ఆమెకు మాట్లాడకుండా ముఖానికి మాస్కులు వేసుకొని కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళని వివరించినట్లుగా గ్రామస్తులు మాత్రం ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో మాత్రం అరెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు నిందితులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా కూడా వాళ్ళు ఆరోపణ జరుగుతున్నది. ఈ సమయంలో మనం ఉదయం మాత్రం వెళ్ళిన తర్వాత పోలీసులు మాత్రం అక్కడ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల గ్రామస్తులంతా ఒక్కటయ్యారో బాధితురాల కుటుంబానికి న్యాయం చేయాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ వ్యక్తం చేస్తూ మాత్రము అక్కడ ఘర్షణ వాతావరణం మాత్రం వాళ్ళు ఆ భద్రతతో మాత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పవచ్చు. ప్రియా, దీనికి సంబంధించిన ఆ విషయాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొన్న సాయంత్రం అంటే అమ్మాయి తల్లిదండ్రులు ఇంట్లో ఎవరు లేని సమయంలో మాత్రం స్కూల్కు వెళ్ళేసిన తర్వాత అమ్మాయిపై నిందితుడు అత్యాచారం చేసినట్లు, ఆ తర్వాత ఆమె ఆ సిద్దిపేట హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత కడుపులో నొప్పి చేసిందని చెప్పి అక్కడ రక్తస్రావమైన విషయాలు గ్రహించుకొని వాళ్ళు మాత్రం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయగానే మాత్రం ఫిర్యాదు చేసిన వెంటనే 5-10 నిమిషాల్లో గురువన్నపేటకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఇల్లు వీళ్ళు ఇద్దరు దగ్గర ఉంటాయి. మధ్యలో ఒక 5 మీటర్ల దూరం మాత్రం వ్యత్యాసం ఉంది. గతంలో వాళ్ళకి ఎలాంటి ఘర్షణ లేదని చెప్పి తెలుస్తుంది. కానీ కాకపోతే ఇది ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది అనే విషయాలు మాత్రము డాక్టర్స్ రిపోర్ట్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రము ఆ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి అందులో మాత్రమే ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేసే విషయాలు మాత్రం మరి కాసేపు మీడియా ముందు వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రియా, రైట్, నిందితుడు ఇలాంటి చర్యలకు పాల్పడడం, మత్తు పదార్థాలకు బానిసై వాటికి అలవాటు పడడం వల్లే ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు కదా. సో ఇదివరకే ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు ఏమైనా ఆయనకు సంబంధించి కేసులు ఉన్నాయా? ప్రియా, ఇప్పటి వరకు అయితే డ్రగ్స్ అదేవిధంగా మద్యం మాత్రం అక్కడ ఏరలై పారుతుంది. గతంలో యువత అంతా చెడిపోతుంది, దాన్ని కట్టుదిట్టం చేయాలని చెప్పి కూడా మన ఇక్కడ కుమరవెల్లి పోలీస్ స్టేషన్ మాత్రం గ్రామస్తులంతా వెళ్ళి మాత్రం గతంలో ఒక ఫిర్యాదు ఇచ్చడం జరిగింది. దీంతో ఇటీవల డ్రగ్స్ మద్యం ఏరలై పారుతుంది, నిజంగా యువత అంతా కూడా ఇక మద్యానికి బానిస అవుతున్నారు, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి కనుక ఇప్పుడైనా సరే ఈ విషయం వెలుగులోకి వచ్చింది కనుక గ్రామంలో మాత్రం మద్యాన్ని నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ పోలీస్ శాఖను మాత్రం గ్రామస్తులంతా కోరుతున్నారు. గ్రామం మాత్రం ఒక్కటే అయిపోయింది, మొత్తం ఊరంతా కూడా. ఇలాంటి చిన్న మైనర్ అమ్మాయిపై అగాత్యం చేసిన తర్వాత 24 గంటల తర్వాత కూడా ఈ విషయం బయటకు రాకుండా కాపాడే ప్రయత్నం చేశారు కనుక వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళ ఎంబడింకి ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించే వాళ్ళందరూ కూడా మమ్మల్ని ప్రవేశపెట్టాలి. లేకుంటే గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి కనుక వాటిపై కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా అంటే ఈ నిందితులు అరెస్ట్ చేసామని చెప్పి పోలీసులు మాత్రం వెల్లడించి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి దారి చేయకుండా కాపాడినని చెప్పవచ్చు. ఇక్కడ గ్రామస్తులు మాత్రం అంటే దాదాపు భారీ పోలీసు బలగాలు 500 మంది పోలీసు బలగాలను పెట్టినా కానీ గ్రామస్తులు ఖచ్చితంగా నిప్పు పెట్టి నిందితుడింటికి నిప్పు పెట్టి మేము ఖచ్చితంగా న్యాయం జరిగిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పి తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఉదయం 9-10 గంటలకు. దాని తర్వాత ఘర్షణ తలెత్తకుండా మాత్రము కఠినమైన. అయితే పోలీసులు ప్రస్తుతానికి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా? బాధితురాలి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆమెకు సంబంధించి ఏమైనా వైద్య పరీక్షలు చేశారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోనే ఉందా?
ప్రియ ఇప్పటి వరకు అయితే ఖచ్చితమైన అంటే డాక్టర్స్ రిపోర్ట్స్ మాత్రం నివేదిక ఇంకా రాలేదు కనుక ఖచ్చితంగా నిందితులు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి నిన్న సాయంత్రం మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు మాత్రం విచారణ చేసి ఆ కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులను కూడా విచారించారు. గ్రామస్తులకు సంబంధించి కొంతమంది కూడా పోలీస్ శాఖ అక్కడికి వెళ్లి విచారణ చేసి రికార్డు కూడా చేసినట్లుగా సమాచారం అయితే వస్తుంది. ఇంకా ఇప్పటి వరకు అయితే మైనర్ అమ్మాయి పరిస్థితి అయితే ఇప్పటివరకు డాక్టర్స్ రిపోర్ట్స్ నివేదిక ఇంకా రాలేదు కనుక సేఫ్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు 10 నిమిషాల్లో మీడియా సమావేశం ఉంది కనుక పూర్తి వివరాలు ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రియా రైట్ దుర్గారెడ్డి, అయితే నిందితుడికి సంబంధించి ఈ మత్తు పదార్థాలు కావచ్చు లేదంటే ఆల్కహాల్ కావచ్చు అంటే ఎప్పటి నుంచి ఆయన వీటికి బానిసైనట్లుగా తెలుస్తోంది, అలాగే మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నాడు? అయితే ఇప్పుడు ఇటీవల మాత్రం కొమరవెల్లి చేరియాల ఈ ప్రాంతంలో ఒక సంవత్సరం నుంచి కూడా ఈ ఆల్కహాల్ డ్రగ్స్ కొంత ఎక్కడో చోట మొత్తం పట్టుబడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన సరఫరా జరుగుతుందని చెప్పి చాలా చోట్ల కూడా పోలీసులు అదే విధంగా వాళ్ళంతా కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన వాళ్ళని నేరస్తులు ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఎక్కడ నుంచి సరఫరా వచ్చినా కానీ ఇక్కడ గ్రామంలో మాత్రం ఇటీవలనే మాత్రం అంటే గురవన్నపేట, చేరియాల, కొమరవెల్లి ప్రాంతంలో ఇక్కడ పర్యాటక కేంద్రం కనుక హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక అక్కడ నుంచి కూడా ఈ డ్రగ్స్ మద్యం కూడా సరఫరా జరుగుతుందని కొంతమంది సమాచారం రావడం. పోలీసులకు కూడా గ్రామస్తులతో కూడా ఈ రోజు మాత్రము దాదాపు 500 మంది యువకులు ముందుకొచ్చి కూడా గ్రామస్తులతో సహకరించి ఖచ్చితంగా మీరు డ్రగ్స్ ను మద్యాన్ని నిలుపుదల చేయాలి, లేకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యే అవకాశాలను కనుక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ముందుకు రావాలి, లేకుంటే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడైతే ఎవరైతే నిందితున్నారో దానికి సహకరించి వాళ్ళు మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటే ఈ డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ కి మాత్రం బానిసయ్య మాత్రం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి ప్రధానంగా మాత్రం పోలీసులకు వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు జరిగింది. పోలీసులు మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పి భరోసా కల్పించిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళంతా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ప్రియా రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.